అంటే ప్రిలిమ్స్ అయిపోయిన దగ్గర నుంచి మెయిన్స్కి వచ్చేసరికి సుమారు 3 నెలల సమయం ఉంటుంది మినిమం. ఆ 3-4 నెలల సమయంలో ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఎక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాయాలా, ChatGPT ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాస్తే బెటరా, లేదా ప్రామాణికంగా ఎక్కడ దొరుకుతాయి మనకు? ఇప్పుడు ప్రామాణికమైనటువంటి అంశమే పోయిందండి. ChatGPT వచ్చిన తర్వాత ప్రామాణికమైనటువంటి అంశమే పోయింది. ఒకప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ అనేటువంటివి ఎక్కడ దొరికేవి కావు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ తయారు చేసి దీనికి ChatGPTకో లేకపోతే గూగుల్కో వీటికో కనుక ఇచ్చేస్తే, జెమినీకి వీటికి అన్నిటికి ఇచ్చేస్తే అదే ఆన్సర్ని తయారు చేసి ఇచ్చేస్తుంది. సో అక్కడ అసలు ప్రామాణికమైనటువంటి ఆన్సర్ అనేటువంటిది లేదు. యూపీఎస్సీ కూడా ప్రామాణికమైన ఆన్సర్ ఏ విధంగా ఉంటుందని ఎప్పుడు డిస్క్లోజ్ చేయలేదు. కాబట్టి మనకి ఏదైనా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందరూ ఇప్పుడు ChatGPT వీటినే యూజ్ చేసేస్తున్నారు. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మెయిన్స్కి అనేటువంటిది అవసరం లేదు. దీని బదులుగా మీకు ఎవాల్యుయేషన్ అంటే ఈ 62 రకాల క్వశ్చన్స్ని మీరు ఎలా రాయగలగాలి అనేటువంటి ఎవాల్యుయేషన్ చేయగలిగేటువంటి మీకు సీనియర్ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే మెంటర్ కావచ్చు, లేకుంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావచ్చు, వీళ్ళు లేకుంటే పీర్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ అయిన ర్యాంకర్ కావచ్చు, వాళ్ళతోటి కనుక మీరు ఈ 62 రకాల క్వశ్చన్స్ని ఎలా రాయాలి అనేటువంటి స్కిల్ని మీద నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్టు ఈ స్కిల్ అనేటువంటిది ఒక 7 to 8 monthsలో ఎవాల్వ్ అయ్యేటువంటి స్కిల్. ఈ 8 monthsలో ఎవాల్వ్ అయ్యేటువంటి స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ముందు మనం ప్రిలిమినరీకి ముందే నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రిలిమినరీ తర్వాత మనకు ఉన్నటువంటి 90 days టైంలో మనం ఏం చేయొచ్చు అని అంటే, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సిమ్యులేషన్ టెస్టులు పెడతా ఉంటారు, ఫ్రీ సిమ్యులేషన్ టెస్టులు. ఆ సిమ్యులేషన్ టెస్టులు మనం జాయిన్ అయ్యి ఫ్రీ ఎన్రోల్మెంట్ అయ్యి వాటిని మనం రాసుకొని వాటిని మనకి తెలిసినటువంటి అథెంటిక్ ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో, ఎందుకనంటే ఈ రోజుల్లో ఎవరు రుద్దుతున్నారో తెలియదు. అథెంటిక్ ఎవాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ ఎగ్జామ్ గాన్ త్రూ అయినటువంటి ఆ ప్రాసెస్లో గాన్ త్రూ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక ఒక 15 నుంచి 20 టెస్టులు ఈ 3 నెలల్లో కనుక రాయగలిగితే చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి.